Jungle. Operation theater, radiology, apart from that, urology technician, endoscopy technician. ప్లాట్ఫామ్ మీద తీసుకొని ఒక సామాజిక బాధ్యత TV9 యాజమాన్యం ఈరోజు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నంలో యాజమాన్యం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఆధ్వర్యంలో చేసిన విద్యాలయాలకు సంబంధించిన ప్రముఖులు మరి ప్రీతిరెడ్డి గారు, శ్రీనివాస్ గారికి, ఇక్ఫై శ్రీనివాస్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, మరి వేదికపై ఉన్న పెద్దలందరితో పాటు వేదిక అటువైపు ఉన్న అనేక మంది విద్యావేత్తలకి, అదేవిధంగా పేరెంట్స్ అండ్ ప్రత్యేకంగా TV9 ప్రెస్ సంబంధించిన మిత్రులకి హృదయపూర్వకంగా ఈరోజు నమస్కారాలు తెలియజేస్తాను. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన ఎడ్యుకేషన్ సంబంధించిన శాఖను నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మా ప్రధానమైన ధ్యేయం మన రాష్ట్రానికి సంబంధించిన విద్యా విధానాలు అందరికీ అందించాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు, సంవత్సరంన్నర కాలం నుంచి అనునిత్యం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా అటు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థిని ఈరోజు వేదికపై కూర్చున్న ఒక ప్రధానమైన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులతో సరి సమానంగా ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను తీర్చిదిద్ది. We are here to deliver the inclusive education. This is our motto, this is our objective. For that, what needs to be done? What has to be done? What should be our priorities? And I did not bring politics over here, but for the past 9 years before we had come to power, primarily in the primary focus for different reasons. I did not go for what were the reasons earlier. But the point here is, we have given the mandate. The mandate is given to us by the people, so we have to stand for it. Our second is health. These are the top priorities of our government under the leadership of Mr. Reddy. నేను మీ అందరికీ ఏం చెప్తానంటే, చాలా మంది కూడా ఇక్కడికి వచ్చే చాలా విశ్వవిద్యాలయాలు చూస్తూ ఉన్నాము, చాలా స్టాఫ్స్ కూడా తిరగడం జరిగింది. మరి ఈ విశ్వవిద్యాలయాలు కూడా చాలా పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోనే కాదు, వేదికపై ఈరోజున్న విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా వారి పిల్లలు, వారి విద్యార్థులు వివిధ ప్రాంతాలకు సంబంధించి, కేవలం తెలంగాణ ప్రాంతానికి కాదు, అటు ప్రక్కన ఉన్న ఆంధ్ర ప్రాంతం, ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అనేక మంది మరి మన ప్రాంతాలకు వచ్చి ఇంజనీరింగు, మెడిసిన్, ఫార్మసీలో చదువుతున్నారంటే ఒకసారి ఆ రోజున మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ విద్యను కూడా పెంపొందించి చేయాలి అనే ఆలోచన చేశారు. ఎందుకు అనేక మంది విద్యార్థులు 10th క్లాస్ చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న కళాశాలలకు సంబంధించి మేము ఇంజనీరింగ్ చదువుకోవాలి, మేము డాక్టర్ చదువుకోవాలి అనే ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు చాలామంది మహారాష్ట్ర పోయడం, చాలామంది కర్ణాటక పోయడం అనేక సందర్భాల్లో మేము చూసాం. ఉన్న సందర్భంలో ఆనాడు మా ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ కూడా మనం ఎందుకు ప్రైవేట్ కళాశాలను మొదలుపెట్టాం, మన విద్యార్థులు మన ప్రాంతంలో చదువుకోవాలని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకురావాలి, పబ్లిక్ ప్రైవేట్ మోడల్ని పెద్ద ఎత్తున పెంపొందించాలని
ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ కాలేజెస్లో ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు ఆగిపోయినా ఒక ఆలోచన, ఒక లక్ష్యం కూడా మన తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఆ రోజున్న ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు వేరే రాష్ట్రాలకు పోకుండా ఇక్కడే మనం కళాశాలలు స్థాపించే స్తోమత, శక్తి మన ప్రాంతం వాళ్ళకు ఉందని ఆ రోజు అనేక మంది ప్రోత్సాహం చేసి ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున రావడానికి కారణం ఆ రోజు తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం. ఆ నిర్ణయ భాగంలోనే ఇప్పుడే మా బాలకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు, 250 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ 2 గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఆ రోజు నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఐటీ మినిస్టర్, మనకున్న శక్తి, యుక్తి అంతా కూడా మనకున్న టాలెంట్. ఆ టాలెంట్ని మనం నిరూపించగలిగితేనే ఈరోజు ప్రతి టెక్ కంపెనీ మన రాష్ట్రంలో ఉంది. 92లో ఆ రోజు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్థాపిస్తే ఈ 30 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ లేని విధంగా బెంగళూరుతో పాటు సరి సమానంగా ఇక్కడ కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అంతా కూడా స్థాపించడానికి కారణం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థ, ఇక్కడ క్రియేట్ చేసిన ఈకో సిస్టమ్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని టాలెంట్ ఇక్కడ ఉందని వారందరూ కూడా ఇక్కడికి రావటం. ఈరోజు మనం చెప్తా ఉంటాం, ఆ రోజు లేబర్ ఆర్బిట్రాజ్ అంటాం ఇంగ్లీష్, where we could able to provide the talent at much lesser cost. That's the real reason everybody had come here, because the talent is readily available here. Now we are moving from labor arbitrage to the value arbitrage. So అట్లాంటి సందర్భాల్లో ఇన్స్టిట్యూషన్స్ ప్లే ఇంపార్టెంట్. హియర్ మేము ప్రతి సందర్భంలో కూడా చెప్తా ఉంటాం, నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద elders who are here on the days or on the days, whether are we going for quantification or are we really taking care of the value creation of your universities? This is more important.